అందరికీ నమస్కారం. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 25వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. పరమాత్మను దర్శించడానికి ఉన్న మార్గముల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. కొందరు ధ్యాన మార్గమును అవలంబిస్తారు, మరికొందరు జ్ఞాన మార్గమును అవలంబిస్తారు, మరికొందరు నిష్కామ కర్మతో కూడిన కర్మయోగమును అవలంబిస్తారు, మరికొందరు భక్తి యోగమును అవలంబిస్తారు. మానవులు వారి వారి గుణములను బట్టి, ప్రవృత్తులను బట్టి, సంస్కారములను బట్టి ఒక్కో మార్గమును అవలంబిస్తారు. ఏ మార్గం అవలంబించినా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధి ముఖ్యం. అవి ఉంటే ఏ మార్గం అవలంబించినా ఒకటే. అవి లేనిదే ఏ మార్గం అవలంబించినా ఏమీ ప్రయోజనం లేదు. ఆత్మజ్ఞానం రావడానికి 5 మార్గాలున్నాయి. మొదటగా కర్మలు చేయడం, నిష్కామ కర్మలు, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో మనలో ఉన్న చెడు వాసనలు తొలగిపోతాయి. కానీ కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది. దానికి 2వ సాధన ఎదురుగా తన ఇష్టదైవం యొక్క మూర్తిని పెట్టుకొని ఉపాసించడం, పూజలు, వ్రతాలు చేయడం. దీని వలన మనసు పరమాత్మను పూజిస్తూ, చింతిస్తూ ప్రశాంతత పొందుతుంది. దాని తర్వాత 3వ సాధన జ్ఞానం సంపాదించాలి. దానికి శాస్త్రములు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. దీని వలన పరమాత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. 4వది మననం. విన్న తర్వాత విన్నదాని గురించి మననం చేయాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, దాని గురించి విచారించాలి, విన్నదాన్ని వంట పట్టించుకోవాలి. దాని వలన పరమాత్మ గురించి మనలో ఉన్న అజ్ఞానము, సంశయము తొలగిపోతుంది. పరమాత్మ గురించి మనలో ఉన్న అన్ని సందేహాలు పటాపంచలవుతాయి. ఆత్మజ్ఞానం కలుగుతుంది. చివరగా పరమాత్మను గురించి ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో తనలో ఉన్న పరమాత్మను తాను దర్శిస్తాడు. అప్పుడు అతనిలో ఉన్న అన్ని విధములైన అడ్డంకులు, విపరీత భావనలు తొలగిపోతాయి. ఇతరత్రములైన దేని గురించి ఆలోచించడు. తనలో తాను పరమానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. మరి ఈ మెట్లన్నీ ఒకటొకటిగా ఎక్కాలా, అన్నీ ఒకేసారి ఎక్కవచ్చా, లేక ఒకటి దాటి మరొకటి ఎక్కవచ్చా అంటే అది వారి వారి పూర్వజన్మలలో వారు ఆర్జించిన పుణ్యఫలములను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే 2వ పాదంలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు. కొంతమంది కర్మయోగంతో మొదలు పెడతారు. మరికొందరు కిందటి జన్మలో కర్మయోగంలో పరిణితి చెంది ఉండటం వలన జ్ఞానయోగంతో అంటే సాంఖ్యముతో మొదలు పెడతారు. మరికొందరు వీటి గురించి అంతకు ముందు జన్మలలో పరిణితి చెంది ఉండటం వలన నేరుగా ధ్యానయోగాన్ని అవలంబిస్తారు. మరి పూర్వజన్మలలో ఏమీ చేయని వాళ్ళు ఏం చేస్తారో తర్వాతి శ్లోకంలో వివరించారు.